ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అనవసరంగా పిచ్చిదాని అయ్యా వదిన. ఆవిడ గురించి ఆలోచించుకో. మహాలక్ష్మిలా ఉన్న మహాలక్ష్మి అత్తయ్యని ఈ ఫోటో పిచ్చిదాన్ని చేసింది. సరే వదిలేయండి. అత్తయ్య ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. అత్తమ్మ ఫోటో ఎక్కడుండేదో అక్కడే పెట్టేస్తాను. మీకే ప్రాబ్లం రాలేదు కదా అత్తమ్మా? లేదు సీత, వార్డెన్ సుశీల గారి సాయంతో ఎవరూ చూడకుండా వచ్చాను. మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలి, లేదంటే ఆవిడకి ప్రాబ్లం అవుతుంది. మహాలక్ష్మి అత్తయ్యను ఓ ఆట ఆడుకుని వెళ్దురు గాని అత్తమ్మా. ఇంతసేపు ఒంటరిగా పైన ఏం చేస్తున్నా మహా? ఎందుకో కొన్ని విషయాలు ఆలోచిస్తుంటే ఎంతో బాధగా ఉంది జన. మహాలక్ష్మి అత్తయ్య మళ్ళీ కొత్త నాటకం ఏదో స్టార్ట్ చేస్తుంది. దేని గురించి అంటున్నారు పిన్ని? చెప్పడం ఎందుకులేరా? ఏంటో చెప్పు మహా. చెప్పడం నాకు ఇష్టం లేదు అర్చన. అలాంటప్పుడు మొదలు పెట్టడం ఎందుకు చెల్లాయ్? నువ్వు ఉండు బావా. చెప్పండి వదిన, దేనికి బాధపడుతున్నారు? ఇందాక అందరి ముందు అనవసరంగా పిచ్చిదాన్నయ్యానని ఫీల్ అవుతున్నారా అత్తయ్య? అవును, నేను పిచ్చిదాన్నే. ఎంత పిచ్చిదాన్నంటే అందరూ బాగుండాలి అని కోరుకుంటాను. అది అబద్ధం. అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచిస్తాను. ఇది ఇంకా ఇంకా పచ్చి అబద్ధం. ఈ జీవితం నాది కాదు, సుమతి ఇచ్చింది. ఇది నిజం. సుమతి వదిలి వెళ్లిన బాధ్యతల్ని నేను తీసుకున్నాను. నా సాయశక్తుల ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేశాను. ఆ సంతృప్తి అయితే ఉంది, కానీ సుమతిని తలుచుకున్న ప్రతిసారి అసంతృప్తిగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా మహా? ఆహా, ఏం లేదు జన. సుమతి నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది, ఆస్తిని, అందమైన జీవితాన్ని ఇచ్చింది. ఇదిగో ఈ తాళి కూడా తనిచ్చింది. రేపటి రోజు ఇది నా మెళ్ళో పడింది. అవును, రేపు మీ పెళ్లి రోజు కదా మహా. అదంత ముఖ్యమైన విషయం కాదులే అర్చన. అవును, చాలా దరిద్రమైన చండాలమైన రోజు. అదేంటి వదిన అలా అంటావు? మీరు అన్నయ్యని పెళ్లి చేసుకోవడం వల్లే కదా మేమందరం హ్యాపీగా ఉన్నాం. అవును పిన్ని, ప్రతి సంవత్సరం మీ వెడ్డింగ్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. పెళ్లి రోజుకొచ్చిన తిప్పలా ఇవన్నీ? అదంతా ఒకప్పుడు రామ్. ఇప్పుడు నాకు ఏ సంతోషమూ లేదు. ఈ ఇయర్ ఏ సెలబ్రేషన్స్ వద్దు. ఎందుకలా అంటున్నా మహా? ఈ ఇయర్ ఏమైంది? ఇన్నాళ్ళు సుమతి ఎక్కడో బ్రతికే ఉందని ఆనందంగా ఉన్నాం, కానీ సుమతిని విద్యాదేవి చంపేసింది కదా జన. అదే బాధగా ఉంది. సుమతక్కని చంపినందుకు ఆ విద్యాదేవి జైల్లో శిక్ష అనుభవిస్తోంది కదా మహా. అందుకైనా మనం సెలబ్రేట్ చేసుకోవాలి.
వద్దర్చన, నాకిష్టం లేదు. ప్లీజ్ పిన్ని, కాదనకండి. గెస్ట్లందరినీ పిలిచి గ్రాండ్గా వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేద్దాం. అవును వదినా, ప్రతి ఇయర్లా ఈ ఇయర్ కూడా మీ వెడ్డింగ్ డే జరుపుకోవాల్సిందే. మీరంతా నన్ను ఇబ్బంది పెడుతున్నారు గిరి. అయ్యో, మా చెల్లాయికి పెళ్లి రోజు జరుపుకోవడం ఇష్టం లేదంట. బలవంతం చేయకండి. అత్తయ్య మనసులో పెళ్లి రోజు జరుపుకోవాలని ఉందేమో బాబాయ్. అది డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్తుందేమో. ఆ అవసరం నాకు లేదు సీత. ఏదో గుర్తొచ్చి చెప్పానే కాని వీళ్ళు ఇంత హడావిడి చేస్తారని అనుకోలేదు. టైంకి గుర్తు చేశావు మహా. రేపు సెలబ్రేషన్స్ చేసుకుందాం. రామ్, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. పాపం మీ పిన్ని ముచ్చట పడుతున్నట్టుంది. పెళ్లి రోజు చేసేద్దాం మామా. పెళ్లి రోజు చేసుకుంటావా? చూద్దాం. మామా పద. హ్యాపీ వెడ్డింగ్ డే బోత్ ఆఫ్ యూ, డాడ్ అండ్ పిన్ని. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ రామ్. చెల్లికి బావకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. థ్యాంక్ యూ గిరి. హ్యాపీ వెడ్డింగ్ డే వదినా. థ్యాంక్ యూ గిరి. హ్యాపీ వెడ్డింగ్ డే బావగారు. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ డే మహా. థ్యాంక్ యూ అర్చన. యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి రోజు ఇష్టం లేకపోయినా మీ గురించి ఒప్పుకున్నాను. బాగా హడావిడి చేస్తున్నారు. చెయ్యాలి మహా. ఇంతకు ముందు వేరు, ఈ సంవత్సరం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఆ విద్యాదేవి మన ఇంట్లో శనిలా ఎంటరయ్యి తనే సుమతక్క అని నాటకం ఆడింది. దాని పీడ విరగడైన సందర్భంగా చేసుకుంటున్న వెడ్డింగ్ డే ఇది. అవును వదినా, నరకాసురుడు చనిపోయినప్పుడు దీపావళి జరుపుకున్నట్టు ఆ విద్యాదేవి జైలుకెళ్లిన సందర్భంగా మీ పెళ్లి రోజు పెద్ద పండగలా జరుపుకోవాలి. శుభమా అని పెళ్లి రోజు జరుపుకుంటుంటే మళ్ళీ ఆ విద్యాదేవి గురించి ఎందుకు? కరెక్ట్ జన. మనం వీలైనంత త్వరగా ఆవిడ్ని మర్చిపోవాలి. కాకపోతే అలాంటి దుర్మార్గురాల్ని సీత సపోర్ట్ చేస్తుంది. అదే బాధగా ఉంది. వదిలే పిన్ని, త్వరలోనే సీత తన తప్పు తను తెలుసుకొని రియలైజ్ అవుతుంది. పదమహా, దేవుడికి దండం పెట్టుకుందు గాని. ఇక్కడ అందరూ ఉన్నారు కాని సీత లేదు మహా. మళ్ళీ ఏం గూడుపుటాన్ని నడుపుతుందో. అది మళ్ళీ ఏదైనా చేస్తే నేను క్షమించను. ప్రతిసారి ఫూల్ నవ్వను. నిన్న జరిగిన ఫోటో ఇష్యూ సీత చేసిన పనే కదా మహా. అవును, రామ్ రిసెప్షన్లో మనం దాన్ని పిచ్చిదాన్ని చేశామని నిన్న నాకు పిచ్చెక్కించి ప్రతీకారం తీర్చుకుంది. జాగ్రత్త మహా, ఈ పెళ్లి రోజునేం చేస్తుందో. సెలబ్రేషన్స్ చూస్తే ఏడవడం తప్ప ఏమీ చేయలేదు. అది ఏం చేయడానికైనా నేను ఛాన్స్ ఇవ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.